హలో ఫ్రెండ్స్, తెలివైన దొంగ దొరికాడు థర్డ్ వీడియో. ఫస్ట్ 2 వీడియోలు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది, చూడండి. సో, ఇక ఈ వీడియోలో మేమిద్దరం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే, తండ్రి పిల్లల్ని ఎందుకు కంటాడసలు? అంటే ఈ క్వెషన్ ఎందుకొచ్చింది అంటే, నేను ఆయన్ని అడిగిన క్వెషను, దేవుడు మనుషుల్ని ఎందుకు సృష్టించాడు అని అడిగినప్పుడు ఫస్ట్ జెన్యూన్‌గా నాకు తెలియదని చెప్పాడు. ఆ తర్వాత దాన్ని ఆలోచించుకొని ఏదో చెప్దామని ట్రై చేశాడనమాట. కుదరక లాస్ట్‌కి తండ్రి పిల్లల్ని ఎందుకు కన్నాడు అంటే ఏం చెప్తాం అన్నాడు. సో, దాని మీద మా ఇద్దరికి ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చివరి వరకు చూడండి. తండ్రి పిల్లల్ని ఎందుకు కంటాడని నన్ను ఆయన క్వెషన్ అడిగినప్పుడు నేను ఆయనతో అన్నాను, వాళ్ళకి కొన్ని కోరికలు, ఆశలు బయలాజికల్‌గా కొన్ని ఇవుంటాయి. సో, అందుకు కంటారు పేరెంట్స్ పిల్లల్ని అంటే, తండ్రి పిల్లల్ని కనేది తన కోరికలు తీర్చుకోవడానికా అని ఆశ్చర్యంగా అడుగుతున్నాడు. ఓకే. ఆ పిల్లల కోసం ఇతను సంపాదించిస్తున్నాడా? లేక ఇతని కోసం పిల్లల్ని సంపాదించమంటున్నాడా? అని బేసిక్‌గా బేసిక్‌గా తండ్రి ఒక నిస్వార్థమైన కోరిక, ఒక నిస్వార్థమైన ఆలోచనతో పిల్లల్ని కంటాడు అన్నట్టు స్టార్ట్ చేశాడు. ఇంకా నెక్స్ట్ కామెంట్ కూడా చూడండి. మా నాన్నగారు నా బాగోగుల కోసం తన జీవితాన్ని నా కోసం వెచ్చించాడు తప్ప, తన కోసం నా జీవితాన్ని ఎప్పుడూ శాసించలేదు. అతను ఏది చేసినా నా మేలు కోసమే. పాపం మీరెలాంటి తండ్రిని చూసారో పాపం అని చాలా సెటైరికల్‌గా, చాలా పర్సనల్‌గా అటాక్ చేశాడు. సరే ఫైన్. ఇలాంటోళ్ళు మరి అంతే గదా! సో, నేను ఆయన్ని ఇంకా క్వెషన్స్ డిగ్ చేస్తున్నాననమాట. గ్రిల్ చేస్తూనే ఉన్నాను. ఓకే. సో, ఇక్కడ చూడండి. కొంచెం ముందుకెళ్ళాక చెప్తున్నాడు చూడండి. ఇక్కడ చాలా మంది తండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలే తన ఆస్తిని అనుభవించాలి అనుకుంటారు. పరాయి వాళ్ళ పిల్లలు అనుభవించకూడదు అని స్వార్థం చూపుతున్నారు. కానీ దేవుడు ఒకడే కదా! అందరూ తన పిల్లలే కదా! ఇక్కడ స్వార్థానికి ఆస్కారం ఎక్కడుంది? జస్ట్ నిస్వార్థమైన కోరిక మాత్రమే. సో, బేసిక్‌గా తండ్రి తన ఆస్తిని వేరే వాళ్ళ పిల్లలకో, పరుల పాలు కాకూడదు అని చెప్పి వాళ్ళ ఆస్తిని అనుభవించడానికి పిల్లల్ని కంటున్నాడనమాట. ఇంకా చెప్పాలి అంటే ఆయన సంపాదించిన ఆస్తికి ఒక వాచ్‌మ్యాన్ కోసం కంటున్నాడు పిల్లల్ని. అంటే ఈయన ఉద్దేశం ఓవరాల్‌గా. ఇంకంతకంటే వీళ్ళు గ్రాండ్‌గా ఆలోచించలేరు గదా! ఫస్ట్ ఏమో అసలు తండ్రి పేరెంట్స్ నిస్వార్థంగా కంటారు అని పర్సనల్‌గా నా మీద అటాక్ చేశాడు. కానీ చివరికొచ్చేసరికి దేనికి కంటారు అంటే చూడండి ఇక్కడ ఈ లైన్ చూడండి. పరాయి వాళ్ళ పిల్లలు అనుభవించకూడదు అని స్వార్థం చూపుతున్నారు. నేను చెప్పాలనుకున్న దానికంటే కూడా చండాలంగా చెప్పాడీయన. ఫస్ట్ పేరెంట్స్ స్వార్థం చూపిస్తారు. తర్వాత వాళ్ళ ఆస్తిని కాపాడుకోవటం కోసము వాళ్ళ ఆస్తి పరుల పాలు కాకూడదు, నా వంశంలో వాళ్ళే అనుభవించాలి అని ఒక వాచ్‌మ్యాన్‌కి అంటున్నారనమాట వీళ్ళు. అది ఫ్రెండ్స్ సంగతి. సో, బేసిక్‌గా వీళ్ళ ఆలోచనలు ఇంతకంటే పెద్దగా ఏమీ ఉండవు. బట్ ఒకటి గుడ్ పాయింట్ ఏంటంటే ఈయన డిస్కస్ చేస్తున్నాడు. చాలా వరకు ఆన్సర్‌లు కూడా అటు ఇటు మారుస్తూ ఉన్నాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తండ్రి విషయమే చూసుకుంటే, మా తండ్రి తను జీవితం మొత్తం నా కోసం త్యాగం చేశాడు అనే దగ్గర స్టార్ట్ చేసి, పరాయి వాళ్ళ పిల్లలు ఆస్తి అనుభవించకూడదని స్వార్థం చూపుతున్నారు. వాళ్ళ పిల్లలే అనుభవించాలని పిల్లల్ని కంటున్నారు అనే స్టేజ్‌కొచ్చాడనమాట. సో, ఏదో ఒకటి మార్పయితే వస్తుంది గాబట్టి ఫైన్. సో, ఇదే టాపిక్ కంటిన్యూషను, అసలు దేవుడు మనుషుల్ని ఎందుకు పుట్టించాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.